పెద్దపల్లి రాజన్న నేటి మాట తీసుకుందాం. కళ్ళు తెరవని పసికందు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ముళ్ళ కంపలో మూలుగుతూ బొడ్డు ఊసిపోయిన పసి హృదయం అమ్మ కోసం పరితపిస్తుంది. సరదా కోసం జన్మనిచ్చిన అమ్మ ఆవేశం ఆపుకోలేని నాన్న మానవత్వాన్ని మర్చిపోయి చెట్ల పొదల్లో డ్రైనేజీ కాలువల్లో నెలలు నిండని పిండాన్ని విసిరేస్తున్నారు. స్వార్థంతో నిండిపోయిన సమాజం నిత్యం ఇలాంటి సంఘటనలు చూస్తూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. ఏ తప్పు చేయని పసిపిల్లలు ఒంటి మీద బట్టలు లేకుండా కాళ్లకు చెప్పులు లేకుండా ఈ భూమి మీద అనాథలుగా అభాగ్యులుగా మిఠాయి షాపుల ముందర రుచులు తెలవని నోళ్లలో లాలాల జనాన్ని ఊరించుకుంటున్నారు. కుళాయి నీళ్లతో కడుపు నింపుకుంటున్నారు. రోడ్ల వెంబడి రైల్వే స్టేషన్లో సేద తీరుతున్నారు. లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించే నా దేశంలో పేదరికాన్ని నిర్మూలించలేని ప్రభుత్వాలు, అనాథలను హక్కున చేర్చుకోలేని నాయకులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారంటూ పెద్దపల్లి రాజన్న రాసిన మాట. నిజంగా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. 1,00,000 ఉంటే 2 లక్షలు చేసుకోవాలి, 10 లక్షలు ఉంటే 20 లక్షలు చేసుకోవాలి, మనం జీవించుకోవాలని చెప్తా ఉన్నారు. కానీ పేదోడు నిజంగా నిరుపేదగానే మిగిలిపోతున్నాడు. మరి నిజంగా పేదోని కోసం ప్రభుత్వాలు ప్రజల కోసం ప్రతి విషయాన్ని ప్రజల కోసం చేస్తున్నాం, ప్రజల కోసం అప్లై అవుతున్నాయని చెప్తా ఉంటారు. కానీ పేదోని కోసం ఎవరు కూడా చేయట్లేదు. డబ్బులు ఉన్నోనికే భూములు ఉన్నకే చేస్తూ ఉంటారు. ఆ పనిగా ఎంత భూమి ఉంటే అంత డబ్బులు అన్నట్టుగా ఈ కార్యక్రమాలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగా పేదోని ఆదుకునే ప్రయత్నం అయితే ఏ ప్రభుత్వం కూడా చేయనట్టుగా కనబడతా ఉన్నది. ఏదేమైనప్పటికీ ఆకలి చావులు మాత్రం ఆగనట్టుగానే కనబడతా ఉంది దేశంలో. దాన్ని ఉద్దేశించి మంచి పెద్దపల్లి రాజన్న మాట.